Hello everybody, how are you all? Welcome back to our channel Spoken English Classes. ఫస్ట్ టైం కనుక మన ఛానల్ చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్. Today we are going to learn about the daily usage English sentences by using past continuous tense. Before going to practice the sentences, we should know the structure of the past continuous tense. Look at the structure here. Subject plus was or were plus V1 plus ing form plus object or complement plus post action. Here subject means I, we, you, they, he, she, it. Ikkada was were అనేవి helping verbs. Here was is used for singular subject whereas were is used for plural subject. Here V1 means verb యొక్క ఫస్ట్ ఫామ్ ప్లస్ ఇంగ్ ఫామ్. V1 ప్లస్ ఇంగ్ ఫామ్ రెండు కలిపితే V4 ప్లస్ ఆబ్జెక్ట్ ఆర్ కాంప్లిమెంట్ ప్లస్ పాస్ట్ యాక్షన్ అంటే గతంలో జరిగిన పని. ఆర్ హీ షీ ఇట్ ప్లస్ వాజ్ ప్లస్ V4 ప్లస్ ఆబ్జెక్ట్ ఆర్ కాంప్లిమెంట్. ఇక్కడ హీ షీ ఇట్ అనేవి సింగులర్ సబ్జెక్ట్. సింగులర్ సబ్జెక్ట్ వచ్చినప్పుడు was అనే హెల్పింగ్ వెర్బ్ అనేది రావాలి ప్లస్ V4 అంటే వెర్బ్ యొక్క ఫోర్త్ ఫామ్. ఆర్ we you they అనేవి ప్లూరల్ సబ్జెక్ట్స్. సో ప్లూరల్ సబ్జెక్ట్స్ వచ్చినప్పుడు వర్ అనే హెల్పింగ్ వెర్బ్ అనేది రావాలి ప్లస్ V4 అంటే వెర్బ్ యొక్క ఫోర్త్ ఫామ్ ప్లస్ ఆబ్జెక్ట్ ఆర్ కాంప్లిమెంట్. పాస్ట్ కంటిన్యూస్ టెన్స్ ని ఏ సందర్భాల్లో ఎలా ఉపయోగిస్తారో ఇప్పుడు చూద్దాం. See here, the past continuous tense denotes an action in progress in the past which was happening at a particular time in the past. అంటే ఈ టెన్స్ ని ముఖ్యంగా గతించిన కాలంలో లేదా గడిచిపోయిన కాలంలో ఒక పని జరుగుతున్నది అని తెలుపుటకు ఉపయోగిస్తారు. Based on this structure, based on this information, we are going to practice the sentences. Let's get started. First one, అతను అప్పుడు ఏదో చేస్తున్నాడు. ఈ సెంటెన్స్ ని ఇంగ్లీష్ లో చెప్పాలంటే he was doing something then. ఇది పాజిటివ్ సెంటెన్స్. ఇదే సెంటెన్స్ నేను నెగటివ్ గా చెప్పాలంటే he was doing nothing then. అంటే అప్పుడు అతను ఏమీ చేయడం లేదు అని చెప్తున్నామన్నమాట. ఇదే సెంటెన్స్ నేను పాజిటివ్ ఇంట్రాగేటివ్ సెంటెన్స్ గా కన్వర్ట్ చేయాలంటే was he doing something then అంటే అప్పుడు అతను ఏదైనా చేస్తున్నాడా అని అర్థం. ఇదే సెంటెన్స్ నేను నెగటివ్ ఇంట్రాగేటివ్ గా చెప్పాలంటే wasn't he doing nothing then అంటే అతను అప్పుడు ఏమీ చేయడం లేదా అని అర్థం. ఇదే సెంటెన్స్ నేను ఇంట్రోగేటివ్ సెంటెన్స్ గా కన్వర్ట్ చేయాలంటే why was he doing something then అంటే అతనప్పుడు ఎందుకు ఏదో చేస్తున్నాడు అని అర్థం. See the next sentence. నేను నిన్న ఈ సమయానికి వెళ్తూ ఉన్నాను. ఈ సెంటెన్స్ ని ఇంగ్లీష్ లో ఎలా చెప్పాలంటే I was going yesterday by this time. ఇది పాజిటివ్ సెంటెన్స్. ఇదే సెంటెన్స్ ని నెగటివ్ గా చెప్పాలంటే I wasn't going yesterday by this time. అంటే ఈ సమయానికి నేను నిన్న వెళ్ళడం లేదు అని అర్థం. ఇదే సెంటెన్స్ నేను పాజిటివ్ ఇంట్రాగేటివ్ గా కన్వర్ట్ చేయాలంటే was I going yesterday by this time అంటే నేను నిన్న ఈ సమయానికి వెళ్తున్నానా అని అర్థం. ఇదే సెంటెన్స్ నేను నెగటివ్ ఇంట్రోగేటివ్ గా కన్వర్ట్ చేయాలంటే wasn't I going yesterday by this time అంటే నేను నిన్న ఈ సమయానికి వెళ్ళడం లేదా అని అర్థం. ఇదే సెంటెన్స్ ని ఇంట్రోగేటివ్ గా చెప్పాలంటే why was he going yesterday by this time అంటే అతను ఈ సమయానికి నిన్న ఎందుకు వెళ్తున్నాడు అని అర్థం. నెక్స్ట్ వన్,
నిన్న రాత్రి 7 గంటలకు ఇక్కడ ఏదో జరుగుతుంది. నిన్న రాత్రి 7 గంటలకు ఇక్కడ ఏదో జరుగుతుంది. ఈ సెంటెన్స్ ని ఇంగ్లీష్ లో ఎలా చెప్పాలంటే సంథింగ్ వాజ్ గోయింగ్ ఆన్ హియర్ ఎట్ 7 o'clock లాస్ట్ నైట్. సంథింగ్ వాజ్ గోయింగ్ ఆన్ హియర్ ఎట్ 7 o'clock లాస్ట్ నైట్. ఇది పాజిటివ్ సెంటెన్స్. ఇదే సెంటెన్స్ ని నెగిటివ్ గా చెప్పాలంటే నథింగ్ వాజ్ గోయింగ్ ఆన్ హియర్ ఎట్ 7 o'clock లాస్ట్ నైట్. నథింగ్ వాజ్ గోయింగ్ ఆన్ హియర్ ఎట్ 7 o'clock లాస్ట్ నైట్ అంటే నిన్న రాత్రి 7 గంటల సమయంలో ఇక్కడ ఏది జరగట్లేదు అని అర్థం. ఇదే సెంటెన్స్ నేను పాజిటివ్ ఇంట్రాగేటివ్ గా చెప్పాలంటే వాజ్ ఎనీథింగ్ గోయింగ్ ఆన్ హియర్ ఎట్ 7 o'clock లాస్ట్ నైట్. వాజ్ ఎనీథింగ్ గోయింగ్ ఆన్ హియర్ ఎట్ 7 o'clock లాస్ట్ నైట్ అంటే నిన్న రాత్రి 7 గంటల సమయంలో ఇక్కడ ఏదైనా జరుగుతుందా అని అర్థం. ఇదే సెంటెన్స్ నేను నెగిటివ్ ఇంట్రాగేటివ్ గా చెప్పాలంటే wasn't anything going on here at 7 o'clock last night. wasn't anything going on here at 7 o'clock last night అంటే నిన్న రాత్రి 7 గంటలకి ఇక్కడ ఏమీ జరగలేదా అని అర్థం. ఇదే సెంటెన్స్ నేను ఇంట్రాగేటివ్ సెంటెన్స్ గా చెప్పాలంటే why was something going on here at 7 o'clock last night. why was something going on here at 7 o'clock last night అంటే నిన్న రాత్రి 7 గంటలకి ఇక్కడ ఏదో ఎందుకు జరుగుతుంది అని అర్థం. See the next sentence. నేను నిన్న ఈ సమయానికి తింటూ ఉన్నాను. నేను నిన్న ఈ సమయానికి తింటూ ఉన్నాను. ఈ సెంటెన్స్ ని ఇంగ్లీష్ లో ఎలా చెప్పాలంటే I was eating yesterday by this time. I was eating yesterday by this time. ఇది పాజిటివ్ సెంటెన్స్. ఇదే సెంటెన్స్ నేను నెగిటివ్ గా చెప్పాలంటే I wasn't eating yesterday by this time. I wasn't eating yesterday by this time అంటే ఈ సమయానికి నేను నిన్న తినలేదు అని అర్థం. ఇదే సెంటెన్స్ ని పాజిటివ్ ఇంట్రాగేటివ్ గా చెప్పాలంటే were you eating yesterday by this time. were you eating yesterday by this time అంటే మీరు నిన్న ఈ సమయానికి భోజనం చేస్తున్నారా లేదా తింటున్నారా అని అర్థం. ఇదే సెంటెన్స్ నేను నెగిటివ్ ఇంట్రాగేటివ్ గా చెప్పాలంటే weren't you eating yesterday by this time. weren't you eating yesterday by this time అంటే మీరు నిన్న ఈ సమయంలో తినట్లేదా అని అర్థం. ఇదే సెంటెన్స్ నేను ఇంట్రాగేటివ్ సెంటెన్స్ గా చెప్పాలంటే why were you eating yesterday by this time. why were you eating yesterday by this time అంటే ఈ సమయానికి నిన్న మీరు ఎందుకు తింటున్నారు అని అర్థం. See the next sentence. నేను నిన్న ఈ సమయానికి వంట చేస్తున్నాను. నేను నిన్న ఈ సమయానికి వంట చేస్తున్నాను. ఈ సెంటెన్స్ ని ఇంగ్లీష్ లో ఎలా చెప్పాలంటే I was cooking yesterday by this time. I was cooking yesterday by this time. ఇదే సెంటెన్స్ నేను నెగిటివ్ గా చెప్పాలంటే I wasn't cooking yesterday by this time. I wasn't cooking yesterday by this time అంటే నేను నిన్న ఈ సమయానికి వంట చేయడం లేదు అని అర్థం. ఇదే సెంటెన్స్ నేను పాజిటివ్ ఇంట్రాగేటివ్ గా చెప్పాలంటే were you cooking yesterday by this time. were you cooking yesterday by this time అంటే నువ్వు ఈ సమయానికి నిన్న వంట చేస్తున్నావా అని అర్థం. ఇదే సెంటెన్స్ నేను నెగిటివ్ ఇంట్రాగేటివ్ గా చెప్పాలంటే weren't you cooking yesterday by this time. weren't you cooking yesterday by this time అంటే నువ్వు ఈ సమయానికి నిన్న వంట చేయడం లేదా అని అర్థం. ఇదే సెంటెన్స్ నేను ఇంట్రాగేటివ్ సెంటెన్స్ గా చెప్పాలంటే why were you cooking yesterday by this time. why were you cooking yesterday by this time అంటే నువ్వు ఈ సమయానికి నిన్న వంట ఎందుకు చేస్తున్నావు అని అర్థం. See the next sentence. నిన్న 10 గంటలకు వర్షం పడుతూ ఉంది. నిన్న 10 గంటలకి వర్షం పడుతూ ఉంది. ఈ సెంటెన్స్ ని ఇంగ్లీష్ లో ఎలా చెప్పాలంటే ఇట్ వాజ్ రైనింగ్ ఎస్టర్డే ఎట్ 10 o'clock. ఇట్ వాజ్ రైనింగ్ ఎస్టర్డే ఎట్ 10 o'clock. ఇదే సెంటెన్స్ నేను నెగిటివ్ గా చెప్పాలంటే ఇట్ వాజంట్ రైనింగ్ ఎస్టర్డే ఎట్ 10 o'clock. ఇట్ వాజంట్ రైనింగ్ ఎస్టర్డే ఎట్ 10 o'clock అంటే నిన్న 10 గంటలకి వర్షం పడలేదు అని అర్థం. ఇదే సెంటెన్స్ నేను పాజిటివ్ ఇంట్రాగేటివ్ గా కన్వర్ట్ చేయాలంటే was it raining yesterday at 10 o'clock. was it raining yesterday at 10 o'clock అంటే నిన్న 10 గంటల సమయంలో వర్షం కురిసిందా అని అర్థం. ఇదే సెంటెన్స్ నేను నెగిటివ్ ఇంట్రాగేటివ్ గా చెప్పాలంటే wasn't it raining yesterday at 10 o'clock. wasn't it raining yesterday at 10 o'clock అంటే నిన్న 10 గంటల సమయంలో
వర్షం కురవలేదా అని అర్థం. ఇదే సెంటెన్స్ నేను ఇంట్రోగేటివ్ సెంటెన్స్ గా చెప్పాలంటే వై వాజ్ ఇట్ రైనింగ్ ఎస్టర్డే ఎట్ 10 o'clock. వై వాజ్ ఇట్ రైనింగ్ ఎస్టర్డే ఎట్ 10 o'clock అంటే నిన్న 10 గంటలకు ఎందుకు వర్షం కురిసింది అని అర్థం. నెక్స్ట్ వన్, నేను నిన్న ఈ సమయానికి వస్తూ ఉన్నాను. ఈ సెంటెన్స్ ని ఇంగ్లీష్ లో ఎలా చెప్పాలో కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. డోంట్ ఫర్గెట్ టు కామెంట్. That's it for today. If you like the video, please like, share and subscribe to my channel for more videos. We will meet in next class. Thank you.